ఆంధ్రప్రదేశ్ 4వ తరగతి ఆంగ్లం పాఠ్యపుస్తకంలోని 3వ పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. 3వ పాఠం ఏ ట్రిప్ ఆఫ్ మెమరీస్, ఒక జ్ఞాపకాల యాత్ర. ట్రిప్ అంటే యాత్ర, మెమరీస్ అంటే జ్ఞాపకాలు. ఏ ట్రిప్ ఆఫ్ మెమరీస్ అంటే ఒక జ్ఞాపకాల యాత్ర. ఇందులో 28 నుంచి 33 పేజీ వరకు. అబ్జర్వ్ ద పిక్చర్ గివెన్ బిలో, కిందనున్న బొమ్మను చూడమంటున్నారు. నౌ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఆ బొమ్మ చూశారు కదా, బొమ్మ ప్రకారం కింద క్వశ్చన్ ఆన్సర్ రాయమంటున్నారు. వాట్ ఆర్ ద పీపుల్ డూయింగ్ ఇన్ ద పిక్చర్, ఆ పిక్చర్లో ఆ బొమ్మలో జనాభా అంటే పీపుల్ అంటే జనాలు ఏం చేస్తున్నారని అడుగుతున్నారు. లుకింగ్ ఎట్ ఫోర్ట్, వాళ్ళ జనాలందరూ ఆ ఫోర్ట్ని అంటే ఆ కోటని చూస్తున్నారు. కొంతమంది ఫోటోలు తీసుకుంటున్నారు, కొంతమంది పైకి ఎక్కారు. ఇవన్నీ రాయొచ్చు. సింపుల్గా లుకింగ్ ఎట్ ఫోర్ట్ని చూస్తున్నారు. హూ ఆర్ దే, అలా విజిట్ చేసేవాడిని, అలా పాత కోటలను విజిట్ చేసేవాడిని మనం ఏమంటామంటే టూరిస్ట్స్ అంటాం, యాత్రికులు. హూ ఆర్ దేర్ అంటే టూరిస్ట్స్. నేమ్ ఏ ఫ్యూ విజిటింగ్ ప్లేసెస్ ఆర్ టూరిస్ట్ ప్లేసెస్ నియర్ బై యూ, మీకు దగ్గరలో ఉన్న టూరిస్ట్ ప్లేస్లు, యాత్రా స్థలాలను పేర్కొనని అంటున్నారు. గోల్కొండ ఫోర్ట్, గోల్కొండ కోట, చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం. మన దగ్గరలోని గోల్కొండ కోట, కొంచెం మీకు దగ్గరలోనే రాసుకోండి. గోల్కొండ ఫోర్ట్, చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం. ఏ ట్రిప్ ఆఫ్ మెమరీస్, హ్యావ్ యూ ఎవర్ బీన్ టు ఎనీ హిల్ స్టేషన్, హ్యావ్ యూ ఎవర్ హెర్డ్ అబౌట్ ద హిల్ స్టేషన్ నేమ్డ్ హార్స్లీ హిల్స్, మీరు ఎప్పుడైనా హిల్ స్టేషన్కి అంటే పర్వతాల పైన ఉన్న ఒక రైల్వే స్టేషన్కి కానీ ఎప్పుడైనా ట్రిప్కి వెళ్ళారని అడుగుతున్నారు. హ్యావ్ యూ ఎవర్ హెర్డ్ అబౌట్ ద హిల్ స్టేషన్ నేమ్డ్ హార్స్లీ హిల్స్, హార్స్లీ హిల్స్ అనే దాని గురించి మీరు ఎప్పుడైనా విన్నారా, హార్స్లీ హిల్ స్టేషన్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారని అడుగుతున్నారు. హ్యావ్ యూ ఎవర్ బీన్ హిల్ స్టేషన్ అంటే ఎస్. ఎక్కడికి వెళ్ళారంటే అరకు వ్యాలీ హిల్ స్టేషన్ ఉంటుంది కదా, ఓకే, అరకు వ్యాలీకి వెళ్ళాం. ఎస్. ఇంకో సెకండ్ క్వశ్చన్ ఆన్సర్, హ్యావ్ యూ ఎవర్ హెర్డ్ అబౌట్ ద హిల్ స్టేషన్ నేమ్డ్ హార్స్లీ హిల్స్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? అవును, హార్స్లీ హిల్స్ గురించి విన్నాం. మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. దీన్ని మనం ఊటీ ఆఫ్ ఆంధ్ర అంటాం. ఊటీ ఆఫ్ ఆంధ్ర అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క ఊటీగా చెప్పవచ్చు. లెట్ us రీడ్ హేమంత్స్ జాయ్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇన్ హార్స్లీ హిల్స్. హేమంత్ యొక్క ఆనందమైన ఎక్స్పీరియన్స్ని, తన యొక్క జాయ్ఫుల్ ఎక్స్పీరియన్స్ని హార్స్లీ హిల్స్ ఎలాగుందో తన యొక్క ఫ్రెండ్ అయిన హర్షకు రాస్తున్నాడు ఒక లెటర్లో. దాన్ని ఇప్పుడు చూద్దాం. విజయవాడ, డేట్ 3rd October, 2020 ఫుల్ స్టాప్. విజయవాడ అనే దగ్గర కామా పెట్టారు, తర్వాత కింద డేట్ రాశారు. డేట్ అయిన తర్వాత అక్టోబర్ తర్వాత కామా పెట్టారు. 2020 పెట్టిన తర్వాత డేట్ కంప్లీట్ అయిన తర్వాత ఫుల్ స్టాప్ పెట్టారు. ఇవన్నీ ముందు క్లాసులో ఉపయోగపడతాయి. డియర్ హర్ష, అక్కడ కామా ఉంది. అంటే లెటర్ రాసేటప్పుడు ఎలా రాస్తున్నారు ఒకసారి అబ్జర్వ్ చేయండి. డియర్ హర్ష, కామా, ప్రియమైన హర్షకి. హియర్ ఐ షేర్ ఏ ఫ్యూ మూమెంట్స్ ఆఫ్ మై ట్రిప్ టు హార్స్లీ హిల్స్. హార్స్లీ హిల్స్కి వెళ్ళాను కదా, దానికి సంబంధించిన కొన్ని సందర్భాలని నీతో నేను పంచుకోవాలని అనుకుంటున్నానని హేమంత్ అంటున్నాడు. ఐ ఫెల్ట్ హ్యాపీ వెన్ మై ఫాదర్ సెడ్ టు మీ, నేను చాలా ఆనందపడ్డాను మా నాన్నగారు ఒక విషయం నాకు చెప్పినప్పుడు. ఆ విషయం ఏంటంటే, హేమంత్ వీఆర్ గోయింగ్ టు హార్స్లీ హిల్స్ టుమారో. వాళ్ళ నాన్నగారు హేమంత్ అంటున్నారు, మనము హార్స్లీ హిల్స్కి రేపు వెళ్తున్నాము. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ద యూటీ ఆఫ్ ఆంధ్ర, దీన్ని ఆంధ్ర యొక్క ఊటీ అని కూడా అంటారు. దెన్ ఇమీడియట్లీ రష్డ్ టు మై మదర్ అండ్ సిస్టర్ టు షేర్ దిస్ హ్యాపీ న్యూస్. అంటే సంతోషకరమైన వార్తను పంచుకోవడానికి నేను పరిగెత్తుకుంటూ మా అమ్మ దగ్గరికి, మా అక్క లేదా చెల్లి దగ్గరికి వెళ్ళాను. సంతోషకరమైన వార్తను పంచుకున్నాను. దే ఫెల్ట్ వెరీ హ్యాపీ, వాళ్ళు కూడా చాలా సంతోషించారు. వీ స్టార్టెడ్ అవర్ ప్రిపరేషన్ టు హార్స్లీ హిల్స్, మేము అప్పుడే ప్రిపరేషన్ అంటే వెళ్ళడానికి బయలుదేరడానికి రెడీ అయ్యాం. ఐ ప్యాక్డ్ ది థింగ్స్ లైక్, నేను నా థింగ్స్ని అంటే నా వస్తువుల్ని ప్యాక్ చేసుకున్నాను. లైక్ ఎలాంటివంటే షూస్, నా యొక్క షూసు, సాక్సులు, స్వెటరు, హ్యాటు, నా యొక్క టోపీ, నా యొక్క స్వెటరు అన్ని ఎక్సెట్రా ఇలాంటివన్నీ నా ప్యాక్ ఇన్ మై ట్రావెల్ బ్యాగ్, నా ట్రావెల్ బ్యాగ్లో నేను ఇవన్నీ ప్యాక్ చేసుకున్నానని ఎవరు చెప్తున్నారు? హేమంత్ చెప్తున్నాడు హర్షతో. ఎర్లీ ఇన్ ద మార్నింగ్, తెల్లవారుజామునే మై ఫాదర్ వోక్ మీ అప్ అట్ 4 AM, తెల్లవారు 4 గంటలకే మా నాన్నగారు నన్ను నిద్ర లేపారు. అండ్ ఐ క్విక్లీ హ్యాడ్ మై బాత్, నేను వెంటనే స్నానం చేసేసాను. ఐ గాట్ రెడీ విత్ మై ప్రెటీ ట్రావెల్ బ్యాగ్, నేను రెడీ అయిపోయాను. విత్ మై దీంతో అంటే
నా అందమైన ట్రావెల్ బ్యాగ్తో. ఓకేనా. మై మదర్ అండ్ సిస్టర్ వర్ ఆల్సో రెడీ. వాళ్ళు కూడా మా అమ్మ, మా అక్క లేదా చెల్లి కూడా రెడీ అయిపోయారు. వీ వెంట్ టు విజయవాడ రైల్వే స్టేషన్ బై అన్ ఆటో. మేము విజయవాడ రైల్వే స్టేషన్కి ఆటోలో వెళ్ళాం. రీచ్ ఇట్ బై 5:30 AM. విజయవాడ రైల్వే స్టేషన్ చేరుకునేసరికి తెల్లవారి 5:30 అయ్యింది. 4 గంటలు వేసాం, తెల్లవారి 5:30 వేసారు. విజయవాడ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాం. వీ ఆల్ గాట్ ఇన్ టు ద ట్రైన్ అండ్ వర్ కంఫర్టబుల్లీ సీటెడ్. మేమందరం ట్రైన్ ఎక్కాం, కంఫర్ట్గా సీట్లో కూర్చున్నాం. వీ రీచ్డ్ పకాలా స్టేషన్. మేము పకాలా స్టేషన్కి చేరుకున్నాం, రైల్వే స్టేషన్ చేరుకున్నాం. ఎట్ 12 noon, మధ్యాహ్నం 12 అయ్యేసరికి పకాలా స్టేషన్కి చేరుకున్నాం. వీ హ్యారిడ్ ఏ కార్ టు హర్సీ హిల్స్ ఫ్రమ్ పకాలా. అక్కడి నుంచి పకాలా నుంచి హర్సీ హిల్స్కి చేరుకోవడానికి ఒక కారుని అద్దెకి తీసుకున్నాం. ద సీనిక్ అంటే సుందరమైన డ్రైవ్ త్రూ ద ఘాట్ రోడ్ ఆన్ ద హర్సీ హిల్స్ వర్ ఎక్సైటింగ్. ఆ అందమైన ఘాట్ రోడ్డు కారులో వెళ్తూ ఉంటే చాలా ఎక్సైటింగ్గా ఉంది, చాలా ఆనందకరంగా సంతోషంగా ఉంది. ఇట్ హ్యాస్ మెనీ కర్వ్స్. అందులో చాలా వంకరలు అంటే కర్వ్స్. మనం మామూలుగా రోడ్డు తిరుగుతుంది కదా వంకరలు, అది చాలా కర్వ్స్ ఉన్నాయి. దేర్ ఆర్ బిగ్ అండ్ టాల్ ట్రీస్. చుట్టుపక్కల ఏమన్నాయంటే చిన్న చెట్లు పెద్ద చెట్లు ఉన్నాయి. డెన్స్ బుషెస్ అంటే దట్టమైన పొదలు కూడా ఉన్నాయి. ఆన్ ఐదర్ సైడ్ ఆఫ్ ది, ఒక సైడ్ చిన్న చెట్లు పెద్ద చెట్లు ఉన్నాయి, ఇంకో సైడ్ ఏమో అదర్ సైడ్ ఏమో దట్టమైన పొదలు కూడా ఉన్నాయి. ద కూల్ బ్రీజ్ అంటే గాలి, చల్లని గాలి ఆఫ్ ది హిల్స్ టచ్డ్ అవర్ చీక్ సాఫ్ట్. మా యొక్క బుగ్గలనేమో అక్కడ ఉండే గాలి, చల్లని గాలి చాలా సాఫ్ట్గా తాకుతూ ఉంది. ద సంపంగి ఫ్లవర్స్ ఆన్ ద హిల్స్ స్ప్రెడ్ దేర్ స్వీట్ స్మెల్. అక్కడ ఉండే సంపంగి పూలు వాటి యొక్క మంచి సువాసనతో మమ్మల్ని మంత్రముగ్ధులు చేసే, లేదా సంపంగి ఫ్లవర్స్ ఆన్ ద హిల్స్ స్ప్రెడ్ దేర్ స్వీట్ స్మెల్, వాటి యొక్క సువాసనని వెదజల్లుతున్నాయి. సింపుల్గా వీ ఆల్ ఎంజాయ్డ్ దట్ జాయ్ఫుల్ రైడ్ ఆన్ ద హిల్స్. మేము చాలా ఆనందిస్తూ సంతోషకరంగా చాలా ఆనందించాము. హిల్స్ పై కారు పైన హిల్స్ పైకి వెళ్ళేటప్పుడు వెళ్ళేటప్పుడు ఎ ఫ్రెష్ అండ్ కూల్ బ్రీజ్ వెల్కమ్డ్ హస్ ఇన్ టు ద ఆంధ్ర ఊటీ. ఫ్రెష్ అండ్ కూల్ బ్రీజ్, స్వచ్ఛమైన మరియు చల్లదైన బ్రీజ్ గాలి, స్వచ్ఛమైన చల్లదైన గాలి వెల్కమ్డ్ హస్ ఇన్ టు ద ఆంధ్ర ఊటీ. ఆంధ్ర ఊటీ అంటే ఇక్కడ హర్సీ హిల్స్ కదా, హర్సీ హిల్స్ మమ్మల్ని వెల్కమ్ చేసింది ఈ స్వచ్ఛమైన మరియు చల్లనైన గాలి. వెన్ వీ గాట్ డౌన్ ఫ్రమ్ ద కార్, మేము కారు నుండి బయటికి దిగిన వెంటనే ఏ మెస్మరైజింగ్ మంత్రముగ్ధులను చేసే సీనరీ వెల్కమ్ డస్. మంత్రముగ్ధులను చేసే సీనరీ మమ్మల్ని వెల్కమ్ చేసింది. ఎక్కడ దిగేటప్పుడు, కారు నుంచి బయటికి దిగేటప్పుడు హర్సీ హిల్స్లో. ద హోల్ ఏరియా వాజ్ కవర్డ్ విత్ గ్రీన్ ట్రీస్ అండ్ కలర్ఫుల్ ఫ్లవర్స్. మొత్తం ఆ ఏరియా మొత్తం, ఆ ప్రాంతం మొత్తం దేంతో కవర్ చేయబడింది అంటే గ్రీన్ ట్రీస్, పచ్చనైన చెట్లు మరియు కలర్ఫుల్ ఫ్లవర్స్, అందమైన రంగురంగుల పువ్వులతో ఆ హోల్ ఏరియా మొత్తం కవర్ చేయబడి ఉంది. ద క్లైమేట్ వాజ్ వెరీ కూల్ అండ్ కామ్. అక్కడ ఉండే వాతావరణం చల్లగా ఉంది, కామ్గా ఉంది. క్లౌడ్స్ వర్ పాసింగ్ ఆన్ అస్. మేఘాలు అయితే మా మీద నుండి పాస్ అవుతున్నాయి, అంటే మా మీద నుంచి పోతున్నాయి. వీ ఆల్ హ్యాడ్ ఏ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. మాకు ఒక రకమైన థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. వీ వర్ అట్ 1265 మీటర్ హై అబౌవ్ మీన్ సీ లెవెల్. మేము సముద్ర మట్టానికి ఇప్పుడు 1265 మీటర్లో 65 మీటర్ల ఎత్తులో ఉన్నాం. వీఆర్ హెట్ 1265 మీటర్స్ హై అబౌవ్ మీన్ సీ లెవెల్. మీన్ సీ లెవెల్ అంటే సముద్ర మట్టానికి 1265 మీటర్ల ఎత్తులో మేము ఉన్నాము ఇక్కడ హర్సీ హిల్స్లో. సూన్ ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ అవర్ లంచ్, కొంత సమయం పోయిన తర్వాత, మా లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, మధ్యాహ్న భోజనం అయిన తర్వాత, విజిటెడ్ ఏ బిగ్ రాకీ స్లాబ్ కాల్డ్ గాలిబండ. మేము ఆ దగ్గర ఉండే ఒక బిగ్ రాకీ స్లాబ్ అంటే అక్కడ ఉండే గాలిబండ, అక్కడ హర్సీ హిల్స్లో గాలిబండ అనేది ప్రసిద్ధి. అక్కడేమో రాళ్ళు ఎలా ఉంటాయంటే వాటి యొక్క వాలు చాలా ఎక్కువగా ఉంటుంది. స్లాబ్ అంటే ఆ రాయి మీద నుంచి జారిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. దేర్ వర్ స్ట్రాంగ్ విండ్స్ ఆల్ ద డే. అక్కడేమో గాళ్ళు అయితే ఆ రాళ్ళ మీద నుండి చాలా ఫాస్ట్గా వీస్తున్నాయి. ఫ్రమ్ దేర్ వీ మూవ్ టు ద ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ వ్యూ పాయింట్స్ విచ్ వర్ ఫేమస్ ఫర్ గ్లోరియస్ సన్ రైజ్ అండ్ సన్సెట్స్. అక్కడి నుంచి మేము ఈస్టర్న్ అంటే తూర్పు వైపు, పశ్చిమ వైపు
వ్యూ పాయింట్స్ చూడడానికి, అంటే తూర్పు వైపు పశ్చిమ వైపు ఉండే సన్ రైజు సన్సెట్ సూర్యోదయం సూర్యాస్తమయం చూడడానికి మేము వెళ్ళాం. అక్కడి నుంచి 3 అంటే మేము కదిలాము. వీ వాచ్ ఏ వెరైటీ ఆఫ్ బర్డ్స్ అండ్ యానిమల్స్ ఇన్ మినీ జూ. మేము అక్కడ చిన్న జూలో ఉండే యానిమల్స్ని, బర్డ్స్ని అంటే పక్షుల్ని చూసాం. వేర్ వీ హ్యాడ్ ఏ లాట్ ఆఫ్ ఫన్. అక్కడ మాకు చాలా ఫన్ లభించింది. ద క్రోకడైల్స్ ఇన్ ద జూ వర్ ఏ స్పెషల్ అట్రాక్షన్. అక్కడ ఉండే జూలో క్రోకోడైల్స్ అనేవి స్పెషల్ అట్రాక్షన్గా ఉన్నాయి, మొసళ్ళు స్పెషల్ అట్రాక్షన్గా ఉన్నాయి. We also heard interesting news about wild animals like bears, wild dogs, sambars, leopards, panthers and tigers which appear occasionally. మేము we also heard interesting news. మేము అక్కడ ఉండేటప్పుడు ఒక ఆసక్తికరమైన న్యూస్ని విన్నాం. అబౌట్ వైల్డ్ యానిమల్స్, వాటి యొక్క వైల్డ్ యానిమల్స్ గురించి ఒక ఆసక్తికరమైన న్యూస్ని విన్నాము. లైక్ బేర్స్ అంటే ఎలుగుబంట్లు, వైల్డ్ డాగ్స్ అంటే అడవి కుక్కలు, సాంబార్స్ అంటే జింకలు అంటే సాంబార్ జింకలు అంటారు, లియోపార్డ్స్ చిరుతపులులు, ప్యాంథర్స్ అంటే నల్ల పిల్లులు అంటాం కదా, అడవి పిల్లులు, అండ్ టైగర్స్ అంటే పులులు. విచ్ అపియర్ అకేషనల్ అంటే ఒకసారి కనిపిస్తాయి, ఒకసారి కనిపించవు, అంటే తక్కువగా కనిపిస్తూ ఉంటాయి. దెన్ మై ఫాదర్ టుక్ అస్ టు ద నియరెస్ట్ హిస్టారికల్ టౌన్ నేమ్డ్ మదనపల్లి. తర్వాత మా ఫాదర్ మమ్మల్ని దగ్గర ఉండే హిస్టారికల్ టౌన్ చరిత్రాత్మకమైన ఒక పట్టణానికి తీసుకువెళ్ళారు. దాని పేరు మదనపల్లి. వేర్ రవీంద్రనాథ్ ఠాగూర్ ట్రాన్స్లేటెడ్ జనగణమన అవర్ నేషనల్ యాంథమ్ ఫ్రమ్ బెంగాలీ టు ఇంగ్లీష్. ఈ మదనపల్లిలోనే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మన నేషనల్ యాంథమ్ అయిన జనగణమనని బెంగాలీ నుండి, అంటే బెంగాలీ భాష నుండి ఇంగ్లీష్ భాషలోకి తర్జుమా చేశారు, ట్రాన్స్లేట్ చేశారు లేదా అనువదించారు. అండ్ అట్ దిస్ వెరీ ప్లేస్, అదే ప్లేస్లో మిసెస్ మార్గరెట్ కజిన్స్, ఏ బ్రిటిష్ మార్గరెట్ కజిన్స్ అంటే ఆమె ఒక బ్రిటిష్ ఉమెన్, కంపోజ్డ్ ఏ ట్యూన్ ఫర్ అవర్ నేషనల్ యాంథమ్. మన యొక్క జాతీయ గీతానికి మార్గరెట్ కజిన్స్ అనే ఆవిడ ఒక ట్యూన్ని కంపోజ్ చేసింది, ఒక రాగాన్ని సమకూర్చింది. జనగణమన వాజ్ ఫస్ట్ సంగ్ అట్ ఏ కోర్ట్ యార్డ్ ఇన్ మదనపల్లిలోని ఒక ప్రాంతంలో, ఒక ప్రదేశంలో ఈ జనగణమన అనేది పాడడం జరిగింది. నెక్స్ట్ మార్నింగ్ వీ కేమ్ బ్యాక్ హోమ్ విత్ ఏ లాట్ ఆఫ్ మెమరీస్. ఆ రోజు తెల్లవారి, మరుసటి రోజు తెల్లవారి మేము చాలా జ్ఞాపకాలతో తిరిగి వెనక్కి ఇంటికి వచ్చేసాము. డియర్ ఫ్రెండ్, దిస్ ఈజ్ మై వండర్ఫుల్ ట్రిప్ టు హర్సిల్స్ విత్ మై పేరెంట్స్ అండ్ మై లవింగ్ సిస్టర్. ఇదే నా యొక్క అద్భుతమైన యాత్ర, హర్సిల్స్కి సంబంధించిన నా అద్భుతమైన యాత్ర నా తల్లిదండ్రులతో, నా అక్క లేదా సిస్టర్తో జరిగినది. ద ట్రిప్ గేవ్ మీ ఎవర్ లాస్టింగ్ మెమరీస్. ఈ యాత్ర అనేది నేను ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకాలను ఇచ్చింది. హోప్ యూ టూ మే ప్లాన్ టు హ్యావ్ ఎ వండర్ఫుల్ ట్రిప్ విత్ యువర్ పేరెంట్స్ డ్యూరింగ్ సమ్మర్ వెకేషన్ టు ఏ బ్యూటిఫుల్ ప్లేస్. నేను నమ్ముతున్నాను, ఆశిస్తున్నాను, నువ్వు కూడా ప్లాన్ చేస్తున్నావు లేదా వెళ్ళడానికి ట్రై చేస్తున్నా. హ్యావ్ ఎ వండర్ఫుల్ ట్రిప్, ఒక అద్భుతమైన యాత్రకు వెళ్ళడానికి ఎవరితో, విత్ యువర్ పేరెంట్స్ డ్యూరింగ్ ది సమ్మర్ వెకేషన్ టు ఏ బ్యూటిఫుల్ ప్లేస్. ఒక అందమైన స్థలానికి యాత్రకు మీ పేరెంట్స్తో అందమైన స్థలానికి యాత్రకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. హోప్. యువర్స్ లవింగ్లీ హేమంత్. యువర్స్ లవింగ్లీ అంతా కామ పెట్టారు. ఎవరో లెటర్ రాస్తున్నారంటే హేమంత్ రాస్తున్నాడు కాబట్టి హేమంత్ రాసి ఫుల్ స్టాప్ పెట్టారు. గ్లోసరీ. రెస్టెడ్ అంటే మూవ్డ్ విత్ గ్రేట్ స్పీడ్. రెస్ట్ అంటే మనం నేర్చుకున్నాం పరిగెత్తడం, మూవ్డ్ విత్ గ్రేట్ స్పీడ్, చాలా ఫాస్ట్గా పరిగెట్టడం. రీచ్డ్ అంటే అరైవ్డ్ అంటే చేరుకోవడం. హైర్డ్ అంటే టుక్ ఫర్ రెంట్ అంటే అద్దెకి తీసుకోవడం. హైర్డ్ అంటే అద్దెకి తీసుకోవడం. కర్వ్స్ అంటే టర్నింగ్స్, మలుపులు. నెక్స్ట్ బ్రీజ్, ఏ జెంటిల్ విండ్, ఒక సున్నితమైన గాలి. బ్రీజ్ అంటే నార్మల్గా విండ్, జెంటిల్ విండ్ అంటే ఒక సున్నితమైన గాలి. స్ప్రెడ్, ఎక్స్టెండ్ ఆర్ డిస్ట్రిబ్యూట్. స్ప్రెడ్ అంటే విస్తరించడం. క్లైమేట్, వెదర్ ఎట్ సర్టెన్ టైం. క్లైమేట్ అంటే వాతావరణం, ఆ ప్రదేశంలో ఉండే వాతావరణం. థ్రిల్, ఏ సడన్ ఎక్సైట్మెంట్, ఆకస్మిక ఉత్సాహం. థ్రిల్ అంటే ఒక వెంటనే జరిగే ఒక ఉత్సాహం లేదా వెంటనే
కలిగే ఉత్సాహం. అట్రాక్షన్ అంటే ఇంట్రెస్టింగ్ ప్లేస్ టు సీ. అట్రాక్షన్ అంటే ఆ ప్లేస్ని చూడడానికి ఆసక్తికరంగా ఉండటం, అది లేదా ఆ ప్లేస్ మనల్ని ఆకర్షించడం. ట్రాన్స్లేట్ చేంజ్ ఫ్రమ్ వన్ లాంగ్వేజ్ టు అనదర్. ట్రాన్స్లేట్ అంటే అనువదించు లేదా తర్జుమా చేయు. చేంజ్ ఫ్రమ్ వన్ లాంగ్వేజ్ టు ఒక భాష నుండి ఇంకో భాషలోకి మార్చడాన్ని మనం ఏమంటామంటే ట్రాన్స్లేట్ అంటాం. కంపోజ్ సెట్ ఏ మ్యూజిక్ ఫర్ ఎ సాంగ్. కంపోజ్ అంటే ఒక పాటకి మ్యూజిక్ కంపోజ్ చేయడం ఒక కూర్చడం అంటే రాగాలను కూర్చడం. అకేషనల్ నవ్ అండ్ దెన్ అప్పుడప్పుడు. అకేషనల్ అంటే నవ్ అండ్ దెన్ అంటే అప్పుడప్పుడు, చాలా రేర్గా అని అర్థం. అకేషనల్ అంటే నవ్ అండ్ దెన్ అప్పుడప్పుడు. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. వాట్ ఆర్ ద మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ దట్ హ్యామన్స్ ఫ్యామిలీ యూజ్ టు గో హర్స్లీ హిల్స్. హర్స్లీ హిల్స్ వెళ్ళడానికి హ్యామన్స్ ఫ్యామిలీ ఉపయోగించిన ట్రాన్స్పోర్ట్ ఏంటని అడుగుతున్నారు. ఫస్ట్ ది ఆటో, తర్వాత ట్రైను, తర్వాత కారు. ఓకేనా. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ది స్కూల్ వెదర్ ఫర్ హర్స్లీ హిల్స్. నిన్ను గెస్ చేయమంటున్నారు. హర్స్లీ హిల్స్లో వెదర్ అనేది అంటే వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. ఎందుకని మనం గెస్ చేసింది ఎందుకంటే ఇట్ ఈజ్ ఎట్ 1265 meters హై అబవ్ మీన్ సీ లెవెల్. అంటే సముద్ర మట్టానికి 1265 మీటర్ల ఎత్తులో ఉంది కాబట్టి అక్కడ వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. సమ్మర్లో కూడా చాలా చల్లగా ఉంటుంది తిరుపతి కొండల. వై ఈజ్ హర్స్లీ హిల్స్ కాల్డ్ ద ఊటీ ఆఫ్ ఆంధ్ర. హర్స్లీ హిల్స్ని ఊటీ ఆఫ్ ఆంధ్రని ఎందుకు అంటారు. బ్యూటిఫుల్ హిల్స్ అండ్ ద క్లైమేట్ లైక్ ఇన్ ఊటీ. అక్కడ అరకులాగానే అందమైన చెట్లు, ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయి. ఊటీలో వాతావరణం ఎలాగైతే ఉంటుందో ఇక్కడ కూడా వాతావరణం అలాగనే ఉంటుంది, కానీ ప్లేస్ మాత్రం చేంజ్. కాబట్టి దీన్ని ఏమంటారంటే ఊటీ ఆఫ్ ఆంధ్ర అని అంటారు. వాట్ ఆర్ ద ప్లేసెస్ దట్ ద ఫ్యామిలీ విజిటెడ్ డ్యూరింగ్ ద ట్రిప్. ఈ ఫ్యామిలీలో అంటే ఇప్పుడు మనం తీసుకున్న స్టోరీల ప్రకారమే తీసుకుందాం. ఏ ప్లేస్ని విజిట్ చేశారని అడుగుతున్నారు. గాలిబండ, నెక్స్ట్ మినీ జూ, మదనపల్లి, నెక్స్ట్ వ్యూ పాయింట్స్, ఈస్ట్ అండ్ వెస్ట్ వ్యూ పాయింట్స్. వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ మదనపల్లి విత్ రికార్డ్ టు అవర్ నేషనల్ యాంథమ్. మన జాతీయ గీతం ప్రకారం మదనపల్లి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి. రవీంద్రనాథ్ ఠాగూర్ ట్రాన్స్లేటెడ్ జనగణమన అవర్ నేషనల్ యాంథమ్ ఫ్రమ్ బెంగాలీ టు ఇంగ్లీష్. మదనపల్లిలోనే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మన జాతీయ గీతమైన జనగణమనని బెంగాలీ భాష నుండి ఇంగ్లీష్ భాషలోకి తర్జుమా చేశారు, అనువదించారు. అండ్ ఎట్ దిస్ వెరీ ప్లేస్, అదే ప్లేస్లో అంటే మదనపల్లిలోనే మిసెస్ మార్గరెట్ క్రజిన్స్, ఏ బ్రిటిష్ ఉమెన్, మార్గరెట్ క్రజిన్స్ అనే ఒక బ్రిటిష్ ఆవిడ కంపోజ్డ్ ఏ ట్యూన్ ఫర్ అవర్ నేషనల్ యాంథమ్. మన జాతీయ గీతానికి ఒక పాటని సమకూర్చింది, ఒక ట్యూన్ని సమకూర్చింది. జనగణమన వాజ్ ఫస్ట్ సంగ్ అట్ ఏ కోర్ట్ యార్డ్ ఇన్ మదనపల్లి. మదనపల్లిలోని ఒక ప్రాంతంలోనే జనగణమన అనేది ఫస్ట్ పాడటం జరిగినది. ఆవిడ కంపోజ్ చేసింది కదా, దాని ప్రకారం పాడడం జరిగింది. రీడ్ ద సెంటెన్స్ గివెన్ బిలో అండ్ రైట్ ట్రూ ఆర్ ఫాల్స్ ఇన్ ద గివెన్ బ్రాకెట్స్. కింద ఉన్న వాక్యాలను చదవమంటున్నారు. ఆ వాక్యాలు ట్రూ అయితే టీ రాయమంటారు, ఫాల్స్ అయితే ఎఫ్ రాయమంటారు. ట్రూ అంటే నిజం, ఫాల్స్ అంటే అబద్ధం. అది నిజమా అబద్ధం అని, ఫాల్స్ అయితే ఫాల్స్, ట్రూ అయితే ట్రూ అని బ్రాకెట్లో రాయమంటున్నారు. హర్ష అండ్ మెంబర్స్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ ప్లాన్ టు విజిట్ హర్స్లీ హిల్స్. హర్ష అండ్ మెంబర్స్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ ప్లాన్ టు విజిట్ హర్స్లీ హిల్స్ వెళ్ళడానికి హర్ష ఫ్యామిలీ ప్లాన్ చేసుకున్నారు. హర్షకేమో హేమంత్ అనే ఆయన లెటర్ రాశాడు. హేమంత్ అనే అబ్బాయి హర్ష అనే అబ్బాయికి లెటర్ రాశాడు కాబట్టి ప్లాన్ చేసుకున్నది ఎవరంటే హేమంత్, కాబట్టి ఇది ఫాల్స్. ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్ వెంట్ టు ద విజయవాడ రైల్వే స్టేషన్ బై కార్. ఇక్కడ హేమంత్ ఫ్యామిలీ మొత్తం రైల్వే స్టేషన్కి ఎలా వెళ్ళారంటే ఆటోలో వెళ్ళారు, కారులో వెళ్ళలేదు, కాబట్టి ఇది కూడా ఫాల్స్. ద జర్నీ ఆన్ ది ఘాట్ రోడ్ వాజ్ ఎక్సైటింగ్ విత్ మెనీ కర్వ్స్. అది జర్నీ ఆన్ ది ఘాట్ రోడ్లో మలుపులతో వెరీ ఎక్సైటింగ్గా ఉందంటున్నారు, అది ట్రూ. దే ఆర్ ఆల్ ఎంజాయ్డ్ ద జాయ్ఫుల్ రైడ్ ఆన్ ది హిల్స్. ఆ హిల్స్లో చాలా ఆనందకరమైన రైడ్ని ఎంజాయ్ చేశారు, అది కూడా ట్రూ. హర్స్లీ హిల్స్ ఈజ్ టోటలీ కవర్డ్ విత్ గ్రీన్ ట్రీస్ అండ్ కలర్ఫుల్ ఫ్లవర్స్. హర్స్లీ హిల్స్ అనేది గ్రీన్ ట్రీస్, పచ్చని చెట్లతో, రంగురంగుల పువ్వులతో కవర్ చేయబడి ఉంది, ఇది కూడా ట్రూ. ద వెదర్ కండిషన్ ఇన్ సమ్మర్ ఈజ్ వెరీ హాట్ ఇన్ హర్స్లీ హిల్స్. హర్స్లీ హిల్స్ సముద్ర మట్టానికి 1200 మీటర్లు అబోవ్ ఎత్తులో ఉంది కాబట్టి
సమ్మర్లో కూడా చల్లగానే ఉంటుంది, కానీ ఇక్కడ హాట్గా ఉంటుంది అంటున్నారు, కాబట్టి ఫాల్స్. గాలిబండ ఈజ్ ఫేమస్ ఫర్ స్ట్రాంగ్ విండ్స్. ఓకే, గాలిబండ అనేది చాలా తీక్షణమైన గాలి వీయడానికి ప్రసిద్ధి, అక్కడ తీక్షణమైన గాలి వీస్తుంది, ఇది కూడా ట్రూ. వి సీ వైల్డ్ యానిమల్స్ రెగ్యులర్లీ ఇన్ హర్స్లీ. హర్స్లీ హిల్స్లో వైల్డ్ యానిమల్లు మనం అకేషనల్గా చూస్తామని ఇచ్చారు, కాబట్టి ఇది కూడా ఫాల్స్. రవీంద్రనాథ్ ఠాగూర్ కంపోజ్డ్ ఏ ట్యూన్ ఫర్ జనగణమన. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రచించారు కానీ జనగణమని దానికి ట్యూన్ని కంపోజ్ చేయలేదు, కాబట్టి ఫాల్స్ ఇది. రవీంద్రనాథ్ ఠాగూర్ ట్రాన్స్లేటెడ్ జనగణమన ఫ్రమ్ బెంగాలీ టు ఇంగ్లీష్. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు జనగణమనని బెంగాలీ భాష నుండి ఇంగ్లీష్ భాషకి ట్రాన్స్లేట్ చేశారు, ఇది కరెక్ట్, కాబట్టి ట్రూ. థ్యాంక్ యూ.